This video is for educational and informational purposes only. Please do your own research before applying. మన దగ్గరలో ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసే 13,294 ఉద్యోగాల కోసం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ అంటే మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఇంకా హయ్యర్ స్టడీస్ చేసిన ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు తెలుగులో చదవడం రావడం అయితే ఖచ్చితంగా రావాలి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇవి బ్యాంక్ జాబ్స్ కాబట్టి అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఈజీగా మంత్లీ 55,000కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం అయితే లేదు. నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం ద్వారా ఏంటంటే మాకు ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్స్ని వీడియో చేయడానికి ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. మంచి మంచి అప్డేట్స్ కూడా తీసుకొని అయితే వస్తాము. సో వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు ఖచ్చితంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా మేము కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు నిన్ననే ఇండియన్ రైల్వేస్ నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి 8,875 వేకెన్సీస్ కోసం అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి 12th డిగ్రీ ఏది చేసినా ఎలిజిబుల్ ఉంటుంది. దానికి సంబంధించి నేను ఫుల్ డీటెయిల్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని ఇక్కడ వీడియోకి లెఫ్ట్ సైడ్లో పైన కార్డ్స్లో ఇస్తాను, అలాగే మన ఛానల్లో కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి మీరు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ రైల్వేస్లో జాబ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఫుల్ వీడియోని అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ద్వారా మీకు పీఓ అని చెప్పి, క్లర్క్ అని చెప్పి, ఆఫీసర్, స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఈ 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం అఫీషియల్గా ఐబీపీఎస్ వెబ్సైట్లోనే మీకు అప్డేట్ చేసి సెలక్షన్ అయితే చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడండి www.ibps.in అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదా ఈ వీడియో కింద కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాం. ఈ ఆపర్చునిటీ మీకు ఐబీపీఎస్ ద్వారా ఆర్ఆర్బీలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఐబీపీఎస్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అనమాట. ఇది మీకు బ్యాంకింగ్ సంబంధించిన జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. ఇందులో మీకు రకరకాల పోస్ట్ ఉన్నాయి. స్కేల్ 1 ఉన్నాయి, స్కేల్ 2, స్కేల్ 3 రకరకాల పోస్ట్ ఉన్నాయి. క్లర్క్ లెవెల్ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇనీషియల్గా మీకు 10,000 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, కానీ తర్వాత మీకు 13,294 వేకెన్సీస్ని ఇంక్రీజ్ అయితే చేశారు. మీకు రకరకాల బ్యాంక్స్ నుంచి కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు కంప్లీట్గా ఆన్లైన్లోనే మీరు ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు అప్లై అయితే చేసుకోవాలి. మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎంసీక్యూ టైప్లోనే ఆన్లైన్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పోస్టులను బట్టి వేరీ అవుతుంది. అంటే సెలక్షన్ ప్రాసెస్ అనేది పోస్టులని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. క్లర్క్కి ఏమో ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది, పీఓకి ప్రిలిమ్స్, అట్లా రకరకాలుగా ఉంటుంది. మీకు సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది ప్రతిదానికి. మీరు ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ని కూడా ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ పోస్ట్ చూడండి. ఇందులో మీకు ఫస్ట్ ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్ నుంచి అయితే 7,972 వేకెన్సీస్ ఉన్నాయి, హైయెస్ట్ ఎక్కువ ఇందులో ఉన్నాయి. దాని తర్వాత మీకు ఆఫీసర్ స్కేల్ 1 పీఓ దాంట్లో అయితేనేమో 3,907 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఆఫీసర్ స్కేల్ 2 దాంట్లో అయితేనేమో 854 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ ఇంకా స్కేల్ 2 ఎస్ఓ దాంట్లో అయితేనేమో 235 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 3 దాంట్లో అయితేనేమో 199 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ మీకు 13,294 వేకెన్సీస్కి ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. మీరు ఏదో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటారు కదా, అంటే డిగ్రీ కానీ బీటెక్ బీఫార్మసీ ఏ డిగ్రీ చేసినా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ డిగ్రీ లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా డిగ్రీ చేసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. సో ఏజ్ లిమిట్స్ చూస్తే క్లర్క్కి అయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఏజ్ ఉండాలి. పీఓకి అయితేనేమో మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉండాలి. స్కేల్ 2 వేకెన్సీస్కి మినిమం 21 నుంచి మ్యాక్సిమం 32 ఇయర్స్ ఏజ్ ఉండాలి. అలాగే స్కేల్ 3 వేకెన్సీస్కి అయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ మీకు ఈ ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అలా ప్రొవైడ్ చేస్తుంటారు. కింద వీడియో కింద కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, థరోలీ చెక్ చేసుకోండి. మీకు ఇంకా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ కూడా ప్రిఫర్ చేస్తారు. అంటే మీకు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కదా, తెలుగు మీకు 100% వచ్చి ఉండాలి. మీరు ఏ స్టేట్ వేకెన్సీస్కి అప్లై చేసుకుంటున్నారో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు ఖచ్చితంగా రావాలని చెప్తున్నారు. సో సాలరీ డీటెయిల్స్ చూస్తే యాక్చువల్గా ఇవి మీకు పే స్కేల్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఇక్కడ చూపించేటివి బేసిక్ పే ఉంటుంది. అడిషనల్గా వీటికి అలవెన్సెస్, డిఏలు అడిషనల్గా చాలా ప్రొవైడ్ చేస్తారు. ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్కి అయితే మినిమం మీకు 20,000 నుంచి 25,000 శాలరీ ఉంటుంది. పీఓ ఆఫీసర్ స్కేల్ 1 దానికైతేనేమో 29 నుంచి 33 ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 దానికైతేనేమో 33 నుంచి 39 ఉంటుంది. ఆఫీసర్ స్కేల్ 2 దానికేమో 33 నుంచి 39 కదా. స్కేల్ 3 దానికైతేనేమో 38 నుంచి 44,000 బేసిక్ పేలే ఉంటాయి. ఇంకా మీకు సెంట్రల్ కిందికి వస్తాయి కదా బ్యాంక్ జాబ్స్, కాబట్టి మీకు అడిషనల్గా చాలా అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ క్లర్క్ పోస్ట్కి చూడండి, ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత పీఓ పోస్ట్లకి అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ చేస్తారు. తర్వాత ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3కి అయితే మీకు సింగిల్ ఎగ్జామ్ మెయిన్స్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ ద్వారా ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఎగ్జామినేషన్ సిటీస్ కూడా ఇచ్చారు చూడండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతేనేమో ఫస్ట్ ప్రిలిమ్స్ సపరేట్, మెయిన్ సపరేట్ ఉంది కదా. ఫస్ట్ ప్రిలిమ్స్ చూడండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, హైదరాబాద్ అనేది మీకు తెలంగాణలో వస్తుంది, కాకినాడ, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ సిటీ దగ్గర ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడైతే రాసుకోవచ్చు. సో కాకపోతే ఆంధ్రప్రదేశ్లో అయితే హైదరాబాద్ లేదా తెలంగాణలో ఉంటుంది. తర్వాత కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో కండక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మెయిన్స్ మాత్రం గుంటూరు, కర్నూలు, విజయవాడలో కండక్ట్ చేస్తారు. సో తెలంగాణ వాళ్ళకి ప్రిలిమ్స్ మాత్రం హైదరాబాద్, కరీంనగర్లో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి మెయిన్స్ మాత్రం హైదరాబాద్, రెండు సేమ్ కండక్ట్ చేసి మీకు ఫైనల్గా ఇంకా కొన్ని పోస్టులకి స్కేల్ 2, స్కేల్ 3 వాటికైతే ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్తో సెలెక్షన్ అయితే చేస్తారు. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ యాక్చువల్గా డిఫరెంట్ బ్యాంక్స్ కదా. ఆంధ్రప్రదేశ్లో అయితేనేమో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది కదా, అది ఏబీజీబీ అని చెప్పి, అదే ఆ బ్యాంకు నుంచే వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దాని ప్రజెంట్ హెడ్ ఆఫీస్ వచ్చి అమరావతిలో ఉంటుంది. దానికి లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలుగు 100% రావాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేకెన్సీస్కి అప్లై చేసుకునే వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రావాలి. తర్వాత తెలంగాణలో కూడా సేమ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంటుంది హైదరాబాద్లో, దీని హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి మాత్రం తెలుగు అన్న రావచ్చు, ఉర్దూ, ఈ 2 లాంగ్వేజ్ని కన్సిడర్ చేస్తున్నారు అనమాట. ఈ 2 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే మీరు తెలంగాణలో ఉన్న ఈ బ్యాంక్ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు ఈ పీఓ ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. రీజనింగ్ నుంచి ఇంకా న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, రెండు దానికి రీజనింగ్కి 25 మినిట్స్ ఇస్తున్నారు, న్యూమరికల్ ఎబిలిటీకి 20 మార్క్స్ ఇస్తున్నారు. మీకు టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్. తర్వాత పీఓ మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకు పీఓ మెయిన్స్ ప్యాటర్న్ చూడండి. మీకు రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్ టైము, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 15 మినిట్స్ టైము, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 50 మార్క్స్ 30 మినిట్స్ టైము, ఇంగ్లీష్ ఇంకా హిందీ నుంచి ఏదైనా ఒక లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఆ లాంగ్వేజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్ 15 మినిట్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 120 మినిట్స్కి ఈ పీఓ మెయిన్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు క్లర్క్కి ప్రిలిమ్స్ ప్యాటర్న్ చూడండి, సేమ్ ఉంటుంది మ్యాక్సిమం. రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 25 మినిట్స్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. సేమ్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్ 45 మినిట్స్ టోటల్ డ్యూరేషన్ అయితే ప్రిలిమ్స్కి ఉంటుంది, క్లర్క్ ప్రిలిమ్స్కి. తర్వాత క్లర్క్ మెయిన్స్ చూస్తే సేమ్ క్లర్క్ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఉంటుంది. మీకు రీజనింగ్ నుంచి, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, హిందీ లేదా ఇంగ్లీష్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 120 మినిట్స్. మీకు సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. సెక్షనల్ టైమింగే చాలా ఇంపార్టెంట్, మీరు అదొకటి చూసుకోవాలి. మీరు ఎక్కువ మార్క్స్ టెస్ట్ రాయడం కానీ అవి ప్రాక్టీస్ చేస్తే మీకు సెక్షనల్ టైమింగ్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే ఏం కాదు. సో ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే యాక్చువల్గా ఈ జాబ్స్కి, ఈ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి వచ్చిన ఈ 13,000 వేకెన్సీస్కి 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు ఫస్ట్ డేట్స్ అనేది ఉండే అప్లికేషన్కి. దాని తర్వాత మీకు ఎక్స్టెండ్ చేస్తూ ఇంకో మీకు ఇంపార్టెంట్ నోట్ని అయితే రిలీజ్ చేశారు. 1 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మళ్ళీ కొత్త నోటీస్ని అయితే రిలీజ్ చేశారు. సో యాక్చువల్ మీకు 21 వరకు ఉన్నది 28 వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి మీరు ఇంత ముందుకు చూసి ఆల్రెడీ అప్లై చేసుకుంటేనేమో ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. 28 వరకు అయితే మీకు లాస్ట్ డేట్ అయితే ఉంది. సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 175 రూపీస్ ఉంటుంది. జనరల్ ఓబీసీ వాళ్ళకైతేనేమో 850 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మీరు ఈ ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే పే చేయాలి. ఇది అఫీషియల్గా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ వాళ్ళే ఛార్జ్ చేస్తున్న అప్లికేషన్ ఫీ అనమాట. సో మీరు బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఐబీపీఎస్ అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత లాస్ట్లోనే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎలా చేయాలని చెప్పి మీకు చూపిస్తాను, దాని తర్వాత ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ మీరు ఐబీపీఎస్ www.ibps.in అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. ఈ వెబ్సైట్ లింక్ అనేది మీరు డైరెక్ట్ గూగుల్లో చూసినా వస్తుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. దాంట్లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అప్లై ఆన్లైన్ దానిలో పోర్టల్కి వెళ్ళాక దాంట్లో మీరు ఇంకా ఈమెయిల్ మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ అడుగుతుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసాక అప్లికేషన్ ఫీ మీ కేటగిరీని బట్టి అప్లికేషన్ ఫీ వస్తుంది. అప్లికేషన్ ఫీ పే చేశాక
సబ్మిట్ చేసి మీరు ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా ఎగ్జామ్స్ అప్పుడు మీకు చాలా యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఓపెన్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ కిందకి స్క్రోల్ చేయాలి. సో కిందకి యాక్చువల్గా మీకు ఇందులో 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉంటాయి కదా. గ్రూప్ బి ఉంటుంది, గ్రూప్ ఏ ఉంటుంది. నేను 2 లింక్స్ కింద ఇస్తాను. మీరు 2 ఎలిజిబుల్ ఉంటాయి, 2 అప్లై చేసుకోండి. లేదు ఒకటి ఇంట్రెస్ట్ దాన్ని మీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. సో నేను 2 సేమ్ ఉంటాయి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే 2 డిఫరెంట్ ఏమి ఉండదు. నేను ఎగ్జాంపుల్కి గ్రూప్ బి వేకెన్సీస్కి అప్లికేషన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. సో కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది. సో ఇందులో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవ్వాలి. దాని తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ కొన్ని సైజెస్లో ఉంటారు, అవి నోటిఫికేషన్లో ఇస్తారు. ప్రాపర్గా ఆ సైజెస్లోకి కంపేర్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతుంది, అన్ని ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకోవాలి. అంటే మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నా లేదా అని చెప్పి ఒకసారి ప్రివ్యూ చేసుకోవాలి. చేసుకున్నాక ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతుంది. ఇక్కడనేమో ఫోటో అండ్ సిగ్నేచర్ కదా, ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అవి 2 అడుగుతుంది. అవి 2 కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఫైనల్గా పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో పేమెంట్ అనేది మీ కేటగిరీని బట్టి, యాక్చువల్ మీరు అప్లై చేసినప్పుడు ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది. సో పేమెంట్ చేసి ఫైనల్గా మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ మీకు IBPS వాళ్ళైతే RRB దాంట్లో మీకు డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి 13,000కి పైగా బ్యాంక్ ఉద్యోగాల కోసం 4 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్, క్లర్క్ అని చెప్పి, PO అని చెప్పి, స్కేల్ 2, స్కేల్ 3 అలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. యాక్చువల్గా మీకు 1 సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు ఇనిషియల్గా డేట్స్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు, 28th వరకు ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి మీరు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి మంచి బ్యాంక్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.